పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అయ్యా మాధవ మాట రాదా? ఏపీలో స్తబ్దుగా కాషాయం పార్టీ. మొక్కుబడి పార్టీ కార్యక్రమాలతోనే సరి, ప్రభుత్వంలో కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ కనిపించని పార్టీ. సైలెంట్ అయిపోయిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్లో కాషాయ పార్టీ కనుమరుగైపోయిందా? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కనీసం ప్రాబల్యాన్ని ప్రదర్శించలేకపోవడానికి కారణం ఏమిటి? కనీసం పార్టీ కార్యక్రమాల హడావిడి కూడా కనిపించలేదేంటి? వరుస ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టీ ఏపీలో ఎందుకు చతికిలబడుతుంది? నాయకత్వ లోపమా? రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలోనే కాదు, విశాఖ జిల్లావాసిగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రిలాక్స్ మోడ్లో ఎందుకుంటున్నారు? ఇలా అనేక ప్రశ్నలు రాష్ట్ర జిల్లా బీజేపీ నేతలను తొలిచేస్తున్నాయి. కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలో కూడా భాగస్వామ్య అధికారంలో బీజేపీ కొనసాగుతుంది. కానీ జనసేన ప్రజాప్రతినిధులు నేతలు చేస్తున్న హడావిడిలో 1% కూడా బీజేపీ నేతల్లో కనిపించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అసలు బీజేపీ రాష్ట్రంలో ఉందా లేదా అన్న తరహాలో పూర్తిగా చతికిలపోవడానికి గల కారణాలు అర్థం కాక బీజేపీ కేడర్ నిరసించిపోయింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీసీ నేత పీవీఎన్ మాధవ్కు పగ్గాలు అప్పగించారు. కానీ పార్టీ బండి మాత్రం సరైన ట్రాక్లో నడవడం లేదని, పార్టీలోనే అసంతృప్తులు ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాదు, జిల్లాలో కూడా బీజేపీ కార్యక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు చేస్తున్న కార్యక్రమాలను సైతం మొక్కుబడిగానే చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. అటువంటి కార్యక్రమాలు మినహా పార్టీకి కేడర్లో జోష్ తెచ్చే కార్యక్రమాలు కానీ, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా యాక్టివిటీస్ కానీ లేవన్న చర్చ జరుగుతుంది. పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ నిరంతరం జనంలో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అధ్యక్షుడు పెద్దగా వీటి మీద దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. బీజేపీలో బయటకంతా ఒకటిగా కనిపిస్తున్నా వర్గపోరుందనే టాక్ వినిపిస్తుంది. విశాఖ జిల్లా పార్టీలోనే అది కనిపిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధ్యక్షుడు, మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇలా అంతా ఒకే చోట ఉన్నప్పటికీ అందరూ కలిసి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. పార్టీలో ఎవరికి వారుగా ఉంటుండమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. బీజేపీ కూటమితో అధికారంలో ఉందని చెప్పుకోవడం మినహా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడం, కనీసం పార్టీ సిద్ధాంతాలైన జనంలోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అధ్యక్షుడు, సీనియర్లు స్తబ్దుగా ఉండిపోవడం పార్టీ శ్రేణులకు అంతు చిక్కడం లేదు. అధికారంలో ఉన్నప్పుడే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే అధికారం చేజారితే రాష్ట్రంలో బీజేపీ ఎలా మనకగలుగుతుందన్న ప్రశ్నలు లేవలెత్తున్నాయి. అలా కాకుండా అధికార పార్టీ తాము ఒకటిగా ఉంటూ అంతా బాగుందనుకుంటేనే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. టీడీపీకి అనుబంధంగా ఉండడానికే ప్రాధాన్యత ఇస్తూ పోతే పార్టీ గురించి జనాలకు తెలిసేది ఎలా అన్నది కూడా మదనంగా ఉంది. ఈ విషయంలో మాధవ్ అయితే చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు అన్న విమర్శలున్నాయి. ప్రజల పక్షాన నిలిచి నిర్మాణాత్మకంగా ఉంటే పార్టీ పట్ల జనంలో బీసీ ముద్ర కోసమే మాధవ్కు పార్టీ ఏరికొరి బాధ్యతలు అప్పగించిందన్న టాక్ ఉంది. అయితే పార్టీకి ఆ బీసీ కలర్ కానీ బలమైన ఆకర్షణ కానీ తీసుకుని రావడంలో మాధవ్ విఫలమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం బీసీ జపంతో అయినా జనాల్లోకి వెళితే 2029 ఎన్నికల వేళకు అంతకంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని, దాని మీద కూడా గట్టిగా మాట్లాడాల్సి ఉన్నా మౌనంగా ఉండడంతో కేడర్లో ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తి పెరిగిందన్న టాక్ ఉంది. మొత్తానికి మాధవ్ పార్టీ నాయకత్వానికి ఏడాది కాలం పూర్తి అవుతున్న వేళ ఆయన జోరు పెంచాలని అంతా అనుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.